అనిల్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి చంద్రబాబు నాయుడు గారిని పిలవలేదు, వెళ్ళలేదు, సరే పిలిచినా కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు, ఎందుకంటే ఆయన బీజేపీ ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు. ఎందుకని వారి మెసేజ్ అంటే వారు మనిషిని కూడా పంపించలేదు. సజ్జన రామకృష్ణారెడ్డి గారు లాంటి మేధావి ఉన్నారు, మరి విజయసాయి రెడ్డి గారిని మేధావి లేరు అనుకోండి ప్రస్తుతం. మరి సజ్జన రామకృష్ణారెడ్డి ప్రస్తుతం నెంబర్ 2లో ఉన్నారు కదా, వారిని కూడా పంపలేదు. మరి ఎందుకని ఉండిద్ది అంటావు? అంటే డిఎంకే ఎవరైతే ఉన్నారో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు అయితే దక్షిణాదిలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు పంపించారు సార్. కొన్ని చోట్ల దూతలను పంపించారు, కొన్ని చోట్లకి లేఖలను పంపించారు. అయితే దక్షిణాదిలో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు బీజేపీ వర్సెస్ ఇతర పార్టీలు అన్న విధంగా పరిస్థితి మారింది. అయితే అందులో బలం కూడగట్టే ప్రయత్నంగా స్టాలిన్ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీ రెండు దూరంగా ఉన్నాయి. కానీ తెలంగాణలో వచ్చేసరికి అక్కడున్న అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ రెండు కలిసి వెళ్ళిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇంకొక పక్షంగా ఉన్న బీజేపీ మాత్రం దూరంగా ఉంది, కామెంట్ చేస్తుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అంటే మొదటి నుంచి అంటే డీలిమిటేషన్ పైన ప్రక్రియకు సంబంధించి ఇంకా ప్రారంభం కాలేదు, ఎలాంటి నిర్ణయం కేంద్రం తీసుకోలేదు. కాబట్టి టీడీపీ వేచి చూసే దూరంలో ఉంది. దీనికి ముందు భాషా ఉద్యమం కొంత నడిపే ప్రయత్నం తమిళనాడు ముఖ్యమంత్రి గారు చేశారు సార్. అంటే ముఖ్యంగా హిందీ పెత్తనం ఏంటనేది గతంలో కూడా అనేక సందర్భాలలో సౌత్ నుంచి వచ్చిన ప్రధాన నినాదం ఏదైనా ఉందంటే ఉత్తరాది ఆధిపత్యం, హిందీ వాదం ఎక్కువగా ఉంటుంది, దాన్ని సహించేది లేదంటే అనేక సందర్భాల్లో పోరాడిన పరిస్థితి చూసాం. దానికి కేంద్ర బిందువుగా తమిళనాడు నుంచే ఎప్పుడు కూడా ఈ ఉద్యమం జరిగేది. అయితే ఆ అంశాన్ని తీసుకున్న తర్వాత డీలిమిటేషన్ అంశాన్ని మళ్ళీ స్టాలిన్ తెరపైకి తీసుకొచ్చారు తమిళనాడు ముఖ్యమంత్రి. ఈ ఈ మొత్తం ఆటలో ఏదైతే ఉందో ఎన్డీఏకి అదేవిధంగా ఇండియా కూటమి పక్షాలుగా వేరుగా చూస్తే ఇండియా కూటమిలో ఉన్న పక్షాలు మాత్రమే ఈ రోజు ఒక బీఆర్ఎస్ మినహాయించి అన్ని పక్షాలు హాజరైన పరిస్థితి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కావచ్చు, సిపిఎం నుంచి ఉన్నారు, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ వాదిగా. తర్వాత డికే శివకుమార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అక్కడ కర్ణాటక అధ్యక్షుడు, అదేవిధంగా అక్కడ ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి, ఇట్లా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ వైఎస్ జగన్ ఎవరైతే ఉన్నారో ఈ రోజు ఒక గేమ్ ఆడారు సార్ రాజకీయంగా. అంటే అక్కడికి వెళ్లకుండా ఒక లేఖ రాశారు ప్రైమ్ మినిస్టర్ గారికి, దీనిపైన విధానపరంగా ఆలోచించి నిర్ణయాలు చేయండి, ఈ ప్రాంతానికి నష్టం జరగకుండా చూడండి అంటే తెలివిగా గోపి అంటాం, గోడ మీద పిల్లిలాగా ఎటు వెళ్లకుండా ఎటు అవసరమైతే అటు దూకే విధంగా అలాంటి నిర్ణయం చేశారు. అయితే టీడీపీ మాత్రం తన స్టాండ్ అని చెప్పింది. ఇంకా ప్రారంభం కాకముందే దీని మీద అప్పుడే చర్చలు, అపోహలకు ఆస్కారం ఏముందనే విషయాన్ని గతంలోనే ముఖ్యమంత్రి చెప్పారు. భాషా ఉద్యమం పైన కూడా ఆయన మాట్లాడారు. హిందీ అనేది కూడా అవసరమే, ఇక్కడ భాషా అభిప్రాయ భేదాలు రాకూడదు, దేశం మొత్తం ఒక యూనిట్కి ఐక్యంగా మనం ముందుకు వెళ్ళాలి, కేంద్రంలో చూడాలి. సరే, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో కూటమిలో ఉన్నారు కాబట్టి ఎన్డీఏ అనుకూలంగా ఆయన వ్యాఖ్యలు ఉంటాయి. మరి ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఇరుకుని పెట్టాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి బలంగా భారతీయ జనతా పార్టీ చేయబోతున్న నిర్ణయాన్ని నేను యుద్ధం చేస్తాను, ఏమంటాము దాన్ని, తలవంచం మెడవంచం ఏంటది, మెడలు ఉంచుతాం సార్, కాదు మెడలు వంచుతాం. పోయి మరి ఆ ఢిల్లీ మెడలు వంచైనా సరే మనం ఇక్కడ సాధించుకుందాము, మోదీ గారి మెడ మళ్ళీ ఉంచుదాం అని చెప్పని అనాలి కదా. ఉంచుతారు అక్కడ అదే ఇక్కడ అంటే న్యాయపరంగా ఆయనకున్నటువంటి ఇబ్బందులు, పొలిటికల్గా ఆయనకున్నటువంటి సమస్యలు, చెల్లితో ఉన్నటువంటి సమస్యలు, న్యాయస్థానాల్లో ఉన్నటువంటి సమస్యలు, వివేక కేసుతో ఉన్నటువంటి సమస్యలు, లిక్కర్ స్కామ్తో ఉన్నటువంటి సమస్యలు, మైనింగ్ స్కామ్తో ఉన్న సమస్యలు, అమ్మ కొడుకు వేసుకున్నటువంటి కోర్టు పంచాయతీలు, ఇవన్నీ అందుట్లో విజయసాయి రెడ్డి అప్రూవర్గా ఎప్పుడు మారతాడో తెలియనటువంటి ఒక భయంకరమైన భయాందోళన టెన్షన్ పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఎందుకు వెళతాడు ఎక్కడికి, డిఎంకే దగ్గరికి వీళ్ళు అక్కడ పోయి బీజేపీని ఎందుకు తిడతాడు, ఏమన్నా అది అయ్యే పనేనా? అసలు వెళ్ళాడంటే చాలు మొదలవుతాయి, వెళ్ళే పనేనా అంటున్నా. అందుకంటే వాళ్ళని వ్యతిరేకించినట్టు కదా, అందుకని వాళ్ళని వ్యతిరేకించడానికి ఆయన సిద్ధంగా లేడు. ఆయన ముందు ఆయన సేవ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా వాళ్ళని సేవ్ చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ పొలిటికల్ స్టెప్కి వెళ్తారు. అందుకని ముందు ఆయన సేవ్ చేసుకుంటున్నాడు. అలా కాకుండా పోయి అనిల్ చెప్పినట్టుగా అక్కడ పోయి మెడకాయ అప్పచెప్పి వస్తారా ఏంటి, అది కరెక్ట్ కాదు. రాజకీయం కూడా అది కరెక్ట్ కాదు. సరే, పొలిటికల్గా నష్టం జరిగిద్దా అంటే ప్రజలు అంత ఆలోచించే పరిస్థితులు లేరు. ప్రజలకు ఇవన్నీ ఎంతవరకు పడుతున్నాయి, ఎంతవరకు పట్టమనేటువంటిది అదొక మళ్ళీ వేరే విషయం. సరే, అందుకని కుదరదని అనుకుందాం. అంతేనా అనిల్? రెండు విషయాలు, తటస్థం పేరుతో గోపి నినాదం. ఎందుకంటే మీరు చెప్పిన కొన్ని అంశాలు, ఒకటి మోడీని వ్యతిరేకించే శక్తి సామర్థ్యాలు కానీ, లేదంటే కేంద్రాన్ని ఎదిరించే దమ్ము ధైర్యం కానీ వాళ్ళు లేదు. ఎందుకు లేదంటే రాజకీయంగా ఎదురయ్యే పరిణామాల పరిస్థితులు ఎలా ఉంటాయో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు కాదు. గతంలో ఒకసారి యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీని వ్యతిరేకించారు కాబట్టి ఆ రోజు
సోనియాకి ఎదురు తిరిగి ఆ రోజు ర్యాలీ చేసి పాదయాత్ర చేసి ఫైట్ చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ సోనియా గాంధీకి ఎదురు తిరగటం వేరు, నరేంద్ర మోదీ గారికి ఎదురు తిరగటం వేరు. ఈ రెండిట్లో రెండు వేరువేరు అభిప్రాయాలు ఉంటాయి. ఎందుకంటే మోదీ గారితో పెట్టుకుంటే అది వేరు. పాపం ఆ రోజుల్లో సోనియా కాంగ్రెస్ పార్టీ అనేటువంటి భావజాలం కాంగ్రెస్ పార్టీ వేరుగా ఉండిద్ది, కానీ బీజేపీ పార్టీ భావజాలం వేరుగా ఉండిద్ది. అందుకని ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా వ్యక్తిగతంగా కూడా ఆయన ఒకరైనా అనుకోవాలి. అనిల్ ఖచ్చితంగా సార్. అంటే ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారాన్ని అయితే ఇందాక మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఉత్తరాది దక్షిణాది ఈ రెండు అంశాలు ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్ల నుంచి ఈ సమస్య ఉంది. అయితే ఇప్పుడు తాజాగా గనక డీలిమిటేషన్ విషయంలో 2026లో జరగబోతున్నట్టు జరుగుతున్న ఈ ప్రక్రియలో నిజంగా దక్షిణాదికి అన్యాయం జరిగితే ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చేది. ఎందుకంటే పార్లమెంట్ స్థానాలు తగ్గితే ఉనికే కోల్పోతాం. అవునన్నా కదా, ఇందాక మీరు సింపుల్ గా చెప్పారు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం 80 సీట్లు ఉన్నాయి, అక్కడికి ఇంకొక 40 సీట్లు యాడ్ అయితే ఖచ్చితంగా ఇండివిడువల్ గానే ఉత్తరాదిని ఏది కావాలన్నా ఈ దేశం మీద పెత్తనం చేసే పరిస్థితులు రాబోతున్నాయి. అది పెద్ద ప్రమాదానికి ఒక సూచిక. ఈ విషయంలో అంటే పార్టీలకు అతీతంగా ఏకమవ్వాల్సిన అవసరం ఎందుకు ఈ ప్రాంతం కాదు. ఇప్పుడు మాత్రం కాందే ఉంది. దేశ ప్రధాని ఎవరు? కేంద్ర మంత్రులు మొత్తం లిస్టు తీయండి. వాళ్ళే కదా నార్త్. కేంద్రంలో ఉన్న న్యాయమూర్తులు లిస్టు తీయండి, అదే సుప్రీంకోర్టులో. ఐఏఎస్ లిస్టు తీయండి, ఐపీఎస్ లిస్టు తీయండి, ఆర్మీలో తీయండి. మీరు ఎక్కడైనా తీయండి, అక్కడ కాదు ఇక్కడ కాదు, అసలు ఏదైనా కానీ ఇస్రో దగ్గర అసలు ఒకరు అంటే దాదాపుగా 90% అబవ్ నార్త్ తోటే మొత్తం లింకప్ అయి ఉంది. సౌత్ ఎందుకనో ఫస్ట్ నుంచి ఆ ఢిల్లీ దిశగా అడుగులు వేయలేదు. వేసినా కానీ అక్కడ ముందుకు పోవటం అసాధ్యం. అంటే మనకి ఇప్పుడు మనకి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ఉన్నారండి, పివి నరసింహారావు గారు. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో కాబట్టి అది అయింది. కాంగ్రెస్ పార్టీలో కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి క్రైసిస్లో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఎక్కి కూర్చొని చక్రం తిప్పగలిగాడు. ఇంకా మనం మిగిలింది అలా చూడాలంటే అసలు ఇప్పుడు కాలంలో మనం చూడలేం కదా. సరే, ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి అందరికంటే అర్హతలు ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి. దేశ ప్రధాని అవ్వాలన్నా, దేశ రాష్ట్రపతి అవ్వాలన్నా అన్ని అర్హతలు కలిగినటువంటి వ్యక్తి. అన్ని విధాలుగా ఆయన సమర్థుడు. మరి అలాంటి ఆయనకి కూడా మరి ఆ అవకాశాలు లభించలేదు కదా. అంటే తెలుగు వాళ్ళ విషయంలో ఎప్పుడూ కూడా ఒక భావన అక్కడ ఉంటుంది. తెలుగు వాళ్ళని కాదు, సౌత్ విషయం ఏముందిలే అబ్బా వాళ్ళ అంత ప్రయారిటీ ఏముందనేది ఉంటుంది. దానికి ఏం చేయాలంటే కొంచెం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నవరకన్నా యూనిటీగా ఉంటే బాగుండిద్ది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు కేసులు పెట్టుకోవడం, వీళ్ళ మీద వాళ్ళు కేసులు పెట్టుకోవడం, వాళ్ళ దగ్గర పోయి చాగిలపడటం. ఇక్కడ మన గౌరవాన్ని తీసుకుపోయి వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి అక్కడ మన విలువ లేకుండా చేసుకొని మీరు మా విలువ తగ్గిస్తున్నారంటే ఎట్లా కుదిరిద్ది? ఇక్కడ పార్టీల మధ్య నాయకత్వం మధ్య ఐక్యత ఉన్నప్పుడు అప్పుడు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు అది పోరాటం. మరి అలాంటిది ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి వీటిల్లో చిక్కుకొని వీళ్ళు అక్కడికి పోయి వాళ్ళ దగ్గర చాగిలపడి అక్కడి నుంచి మరి ఎట్లా అంటే అది మనం సరే దాన్ని చాలా కోణాలు చెప్పొచ్చులేండి, ఇప్పుడు అన్నీ ఎందుకు. కానీ సరే అయితే నెక్స్ట్